ఆ విధంగా 2 రోజుల్లోనే ఖుష్బూ చెరుకంతా అమ్మేస్తుంది. నమ్మలేకపోతున్నాను, నువ్వు అదరగొట్టేశావు. ఖుష్బూ, నువ్వు ఇంత చక్కగా వ్యాపారం చేయగలవని నిజంగా నేను అస్సలు అనుకోలేదు. నీ వల్ల నాకు చెరుకు వ్యాపారంలో రెండింతలు ప్రాఫిట్ వచ్చింది. అయ్యగారు, ఒకవేళ అదే విషయం అయితే మీరు నన్ను ఉద్యోగంలో పెట్టుకుంటారా? నేను చాలా బాగా పనిచేస్తాను. మీకు అసలు ఫిర్యాదు చేసే అవకాశమే ఇవ్వను. అలా అంటావేంటి? నీకు నా దగ్గర ఉద్యోగం వచ్చినట్టే ఖుష్బూ. నీకు తప్ప ఈ ఉద్యోగం ఎవరికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఖుష్బూకి చాలా మంచి ఉద్యోగం దొరుకుతుంది. తన సంతోషానికి ఆనకట్టలు ఉండవు. ఆ శుభవార్తను తను వాళ్ళ నానమ్మకి, తమ్ముడు రాజుకి షేర్ చేసుకోవాలనుకుంటుంది. కానీ తను ఎప్పుడైతే ఇంటికి వెళ్తుందో అప్పుడు రాజు బామ్మ దగ్గర కూర్చుని ఏడుస్తూ కనిపిస్తాడు. మీకేమైంది? లేవండి బామ్మ. అక్క చూడు, బామ్మ లేవడం లేదు. బామ్మ, మీకేమైంది? మీరు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళడానికి వీల్లేదు. మీరే కదా మాకున్న ఆఖరి ఆసరా. ఖుష్బూ సంతోషాలు ఒక్క క్షణం కూడా నిలబడలేదు. తను వాళ్ళ నాన్నమ్మకి అంతిమ సంస్కారాలు జరిపిస్తుంది. బామ్మ పోయిన తర్వాత ఖుష్బూకి తన తమ్ముడు తప్ప ఇంకెవ్వరూ మిగల్లేదు. తన తమ్ముణ్ణి చాలా చక్కగా పెంచాలని అనుకుంటుంది. అందుకే రెండింతలు కష్టపడ్డం మొదలు పెడుతుంది. ఖుష్బూ, నువ్వు చాలా శ్రమ పడుతున్నావు. అందుకే నా మాట విని ఇక మీద నువ్వు చెరుకు తోటలో పని చేయకు. మిగతా పని వాళ్ళతో నువ్వు పని చేయించు. అర్థమైందా? నాకేం అర్థం కాలేదు అయ్యగారు. ఒకవేళ పొలంలో నేను పని చేయకపోతే, మార్కెట్కి వెళ్ళి నేను చెరుకుల్ని అమ్మకపోతే? అరే, ఎందుకు కంగారు పడుతున్నావు ఖుష్బూ? నేను నీకు ప్రమోషన్ ఇచ్చాను. ఇవాళ నుంచి నువ్వు పని చేయకూడదు, చెయ్యించాలి. నేను నీతో చేయించినట్టు. ఇకపై నా పొలం పనులన్నీ నువ్వే చూసుకోవాలి. ఆ విధంగా చెరుకు యజమాని పనులన్నీ కూడా ఖుష్బూకి అప్పచెప్తాడు. ఆ పనులన్నీ ఖుష్బూ చాలా చక్కగా చేస్తుంది. తన పేదరికాన్ని దూరం చేసుకుంటుంది. తను తన తమ్ముణ్ణి మంచి స్కూల్లో చేర్పిస్తుంది. ఖుష్బూ ఎలా అయితే కోరుకుందో అలాగే రాజుని పెంచి పెద్ద చేస్తుంది. కొంతకాలం క్రితం ఒక గ్రామంలో రాము అనే ఒక వ్యక్తి తన 3 కూతుర్లతో కలిసి నివసించేవాడు. భార్య చనిపోయిన తర్వాత రాము తన 3 కూతుర్లను పెంచి పెద్ద చేస్తాడు. పాపం రాము రోజంతా కూడా మండే ఎండలో పనిచేస్తూ ఉంటాడు. చాలాసార్లు తను ఎక్కువసేపు పనిచేస్తూ ఉండేవాడు, కూతుర్లను చక్కగా పెంచడానికి. తర్వాత ఒకరోజు 1వ తారీఖుకి రాము యజమాని గజోధర్ తనకి తన జీతం ఇస్తాడు. రాము ఎంతో సంతోషంగా డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తుంటాడు. కాని అప్పుడే ఉన్నట్టుండి కొంతమంది రౌడీ వెధవలు తనను అడ్డుకుంటారు. రంగా అనే ఒక వ్యక్తి రాము వైపు కర్ర చూపించి ఇలా అంటాడు. చూడు, నాకిప్పుడే తెలిసింది, నీకు ఇవాళ జీతం వచ్చిందంట కదా. నువ్వు ప్రాణాలతో ఇంటికి సేఫ్ గా వెళ్ళాలంటే నీ జీతం డబ్బులు నాకు ఇచ్చేయి, లేకపోతే ఈ కర్రతో నీ తల పగలగొడతాను. రాము ఎదురుగా ఉన్నవాళ్లు బలంగా ఉంటారు. వాళ్ళని ఎదిరించే సత్తా అయితే రాముకి ఏమాత్రం ఉండదు. ఇలా చూడండి, నేను ఎండలో ఎంతో కష్టపడి డబ్బు సంపాదించాను. నాకు 3 కూతుర్లున్నారు. 2 రోజుల క్రితమే ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. ఈ డబ్బుతో ఇంట్లో సరుకులు కొంటేనే నా కూతుర్ల కడుపులు నిండుతాయి. దయచేసి మీరు నా దగ్గర డబ్బులు తీసుకోకండి. నీ కథలు విని నేను కరిగిపోతానని మాత్రం అనుకోకు. మర్యాదగా నీ జీతం డబ్బులు నాకు